ములుగు జిల్లాలో గతంలో కంటే క్రైమ్ రేట్ చాలా తగ్గిందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 413 సీసీ కెమెరాలు అమర్చామని, దీంతో చాలా వరకు క్రైమ్ తగ్గిందని వివరించారు. ఇప్పటి వరకు 67 మిస్సింగ్ కేసుల్లో 57 మందిని తిరిగి తీసుకొచ్చామన్నారు. 19 కిడ్నాప్ కేసుల్లో 15 మందిని కనుక్కున్నామని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో నగదు, ఫోన్లు రికవరీ చేస్తామన్నారు. మనకి మెయిన్ ఛాలెంజెస్ ఈ ఇయర్ లో ఏం పని అయింది. స్టార్టింగ్ నుంచి ఫిబ్రవరి మంత్ లో మినీ మేడారం జాతర, ఆ తర్వాత రామప్ప టెంపుల్ లో పెద్ద ఒక యునెస్కో డే సెలబ్రేషన్ బందోబస్తు జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అప్పుడు కూడా 10 days వి వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ దేర్ వాజ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ బై ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్. తర్వాత జూలై నెలలో వచ్చిన వరద వచ్చినప్పుడు కూడా ఆల్ డిస్ట్రిక్ట్ పోలీస్ పర్సనల్స్ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ వి హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. ఆ తర్వాత నక్సల్ ఫ్రంట్ లో కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా జరిగింది సెప్టెంబర్ నెలలో. అప్పుడు కూడా ఒక నక్సల్ team, they were trying to come inside Telangana and commit offense during election. Adi kuda we were successful in preventing that. Idi kaakunda community policing front lo kuda 2-3 times mega medical camp kuda petadam jarigindi. Ganja seizure kuda 18 kg ippudu ayindi. Ninna kuda oka case register ayindi and mana daggara unna 757 kg ganja kuda discussion jarigindi. Idi kaakunda ముఖ్యంగా లాస్ట్ లెగ్ లో అక్టోబర్ నవంబర్ మంత్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా అయింది మన డిస్టిక్లో. ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ప్రాంతం స్టిల్ చాలా మేము కంట్రోల్ చేసాము, కోమింగ్ ఆపరేషన్ చేసాము అడవి ఏరియాలో అండ్ చాలా పీస్ఫుల్గా అయింది ఎలక్షన్ కూడా మనకి.